అతిలోక సుందరి ఇక లేదు అన్న విషయం మనకే ఇంత బాధ కలిగిస్తూ ఉంటే ఇక ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడు మరియు బంధువు మోహిత్ మార్వా పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వారం క్రితం బోనీ కపూర్ శ్రీదేవి దుబాయ్ వెళ్లినప్పటికీ వేరే పనుల రీత్యా బోనీ ముంబైకి వచ్చాడు. అయితే శ్రీదేవికి సర్ప్రైజ్ ఇద్దామని ఆమెకు చెప్పకుండా దుబాయ్కి వెళ్లాడంట. ఆమె ఉంటున్న జ్యూమోయిరాస్ ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూమ్ కి శనివారం సాయంత్రం దాదాపు 5:30కి చేరుకున్నాడట. పడుకున్న శ్రీదేవిని లేపి ఒక్క 15 నిమిషాలు ముచ్చటించి డిన్నర్కి వెళ్దాం అని చెప్పాడంట. రెడీ అవడానికి శ్రీదేవి వాష్రూమ్కి వెళ్ళిందంట. వెళ్లిన 15 నిమిషాలకు కూడా శ్రీదేవి ఇంకా బయటకు రాకపోవడంతో డోర్ని తట్టి పిలిచాడంట. లోపలి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో డోర్ని బలవంతంగా తెరిచాడంట. తీరా చూస్తే నీటితో నిండిన బాత్ టబ్లో శ్రీదేవి విగతజీవిగా పడి ఉందట. కృత్రిమ శ్వాస ద్వారా బ్రతికించే ప్రయత్నం చేసి విఫలం అవ్వడంతో తన మిత్రుడికి ఫోన్ చేసి హోటల్ రూమ్కి రమ్మన్నాడంట. రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో పోలీసులను పిలిచి జరిగిందంతా వివరించారు. పోలీసులు వచ్చాక శ్రీదేవి పార్థివ దేహాన్ని పోస్టుమార్టంకి పంపించారంట. భార్యకి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్లిన బోనీ కపూర్కి శ్రీదేవి మరణం నిజంగా పెద్ద షాకే. అభిమానులుగా మనమే ఈ వార్త జీర్ణించుకోలేకుండా ఉన్నాం అంటే ఇక ఆమెతో జీవితం గడిపిన బోనీ కపూర్ ఎప్పటికి తేరుకుంటాడో.